Hi everyone, welcome back to Chandan Logics. I hope all you people are doing well and good, right? Coming back to our session, మీకేంటంటే ఈరోజు ఏపీ అండ్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి అండ్ యాజ్ వెల్ ఎస్ గ్రూప్ 4 అండ్ డిఏఓకి సంబంధించిన స్పెషల్ ఈ యొక్క క్లాసెస్ అనేవి ఆల్రెడీ మనం కంటిన్యూ చేస్తున్నాం, అవునా? సో మళ్ళీ ఈరోజు మీకు ఈ పర్టికులర్ సెషన్లో ఎకానమీ ఎంసీక్యూస్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనకి ఈ యొక్క సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆల్రెడీ మనకి టీఎస్పిఎస్సి గ్రూప్ 4 రిలీజ్ చేసిన నంబర్ ఏంటి అంటే 9168 నెంబర్ ఆఫ్ పోస్ట్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి ఇంకా కూడా మీరు డిలే చేయకుండా మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేసేయండి. ఆల్రెడీ చందన్ లాజిక్స్లో మనకి తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం, ఓకేనా, తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మీకు కంప్లీట్ కోర్సెస్ లేదంటే పేపర్ 1 అండ్ పేపర్ 2, ఓకే, సెక్రటరియట్ అబిలిటీస్ కానివ్వండి అండ్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన సపరేట్ పేపర్స్ సంబంధించిన కోర్సెస్ని కూడా, అంటే ఇండివిజువల్ కోర్సెస్ కూడా మీకు ఆల్రెడీ డిజైన్ చేశాము, లాంచ్ చేయడం కూడా జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఈవెన్ ఏపీ అండ్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి కూడా ద సేమ్ వే మీకు స్పెషల్గా తెలుగు మీడియం బ్యాచెస్ అండ్ స్పెషల్గా ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ని సపరేట్గా లాంచ్ చేశాము. సో మీ ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మీరు ఆ కోర్సెస్ని రిఫర్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకా మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే బిలో కాంటాక్ట్ నెంబర్స్ని రీచ్ అవ్వండి, దే విల్ సాల్వ్ ఆల్ ద క్వైరీస్. సెషన్ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనం ద ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి హూ హ్యాస్ ద అథారిటీ టు ఇష్యూ ద కరెన్సీ నోట్స్ ఇన్ ఇండియా అన్నారు, అవునా. సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ఆర్బీఐ ఆర్ ఆర్బీఐ గవర్నర్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ యొక్క కరెన్సీ నోట్స్ ఏవైతే ఉన్నాయో సో వీటిని ఇష్యూ చేయడానికి అథారిటీ ఎవరికి ఉందా, అవునా. నేను ఇక్కడ క్వశ్చన్ చదువుతుండగా మీరు కమెంట్స్లో ఆన్సర్స్ మెన్షన్ చేస్తూ ఉండండి. ఎలాగూ నేను మీకు ఆల్రెడీ ఆన్సర్స్ కూడా ఎగ్జాక్ట్ ఆన్సర్స్ చెప్తుంటాను, సో అప్పుడు మీరు మీ ఆన్సర్స్ని రెక్టిఫై చేసుకోండి, ఓకేనా. యాక్చువల్గా కరెన్సీ నోట్స్ అన్నారు, మళ్ళీ క్లియర్గా చూడండి. కరెన్సీ నోట్స్ని ఇష్యూ చేసే అథారిటీ ఎవరికి ఉంటుంది అంటే ఆర్బీఐ, ఓకే. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. మరి ఇక్కడ మనకి వెళ్ళినట్లయితే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి హ్యాస్ అ సోల్ అథారిటీ టు ఇష్యూ ద కరెన్సీ నోట్స్. మరి కాయిన్స్ ఎవరు రిలీజ్ చేస్తారు మనకి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఈ కాయిన్స్ని ఇష్యూ చేస్తుంది. అదే కరెన్సీ నోట్స్ని అయితే మనకి ఆర్బీఐ. ఈ రెండు డిఫరెన్సెస్ని చూసుకోండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. నోట్స్ని ఇష్యూ చేసేది ఆర్బీఐ అండ్ కాయిన్స్ని ఇష్యూ చేసేది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఓకేనా. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడు కానీ కరెంట్ అఫైర్స్లో అయినా ఎకానమీ కాన్సెప్ట్స్లో అయినా ఆర్బీఐ అనే కాన్సెప్ట్ మీరు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు దాన్ని ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వండి. బికాస్ ఆర్బీఐ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కానీ ఆర్బీఐ రిలేటెడ్ ఎకానమీ న్యూస్ కానివ్వండి మీకు ఎగ్జామ్స్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రైట్. అండ్ దెన్ విచ్ కంట్రీ రిమైన్ ద టాప్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ ఫర్ గూడ్స్ ఇన్ ద లాస్ట్ ఇయర్ అన్నారు. యూఏఈ, చైనా, యూకే ఆర్ యూఎస్ఏ. మనకి ఇక్కడ ఏ క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అనేది, ఓకేనా, ఇండియన్ గూడ్స్కి సంబంధించి యాక్చువల్గా ఏ కంట్రీ అనేది మనకి టాప్ పొజిషన్లో ఉందంటే యూఎస్ఏ. ప్రీవియస్గా యాక్చువల్గా చైనా ఉండేది, దాన్ని రీప్లేస్ చేస్తూ మనకు ఈసారి యూఎస్ఏ రావడం జరిగింది, ఓకే. నెక్స్ట్ ద కాన్సెప్ట్ ఆఫ్ 5-year plans ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బారోడ్ ఫ్రమ్ రష్యా, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్ ఆర్ జర్మనీ. మనకి ఈ పంచవర్ష ప్రణాళిక అన్నాం కదండి, 5 years plans, రైట్. ఈ 5-year plans అనేవి ఎక్కడి నుండి బారో చేసుకున్నారు అంటే ఈవెన్ మీకు ఏంటంటే సమ్ ఆఫ్ ద సోర్సెస్ బారోడ్. మనకి పాలిటీలో చూసినా కూడా ఈ కాన్సెప్ట్ కవర్ అవుతుంది, కానీ 5-year plans అనేవి మనకి ఎకానమీలో కవర్ అవుతాయి. కాబట్టి కొన్ని బేసిక్ క్వశ్చన్స్ని కూడా మీరు మిస్ అవ్వకండి. ఈవెన్ మనకి ఇవి స్టార్టింగ్ సెషన్స్ కాబట్టి నేను బేసిక్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాను. ఈవెన్ అప్కమింగ్ క్లాసెస్లో మీకు ఇంకా లైక్ క్వశ్చన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తాము, ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ మనకి 5-year plans యాక్చువల్గా ఎందుకోసం సెటప్ చేశారు అంటే ఆబ్జెక్టివ్స్ చూసుకోండి. ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ గూడ్స్ అండ్ సర్వీసెస్, గ్రోత్ కోసం, మోడర్నైజేషన్, సెల్ఫ్ రిలయన్స్ అండ్ వాటితో పాటు ఈక్వాలిటీ, ఓకేనా, ఈక్విటీ. సో ఈ 4 మేజర్ గోల్స్ని ఉద్దేశించి మనకి 5-year ప్లాన్ని యాక్చువల్గా బారో చేసుకోవడం జరిగింది. మరి అది ఎక్కడి నుండి? రష్యా, ఇంగ్లాండ్, యునైటెడ్ స్టేట్స్, జర్మనీ అన్నాం, అవునా. సో మనకి ఆన్సర్ వచ్చేసి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తారు కదా ప్రతి ఒక్కరు. ఇప్పుడు మీ ఆన్సర్ని రెక్టిఫై చేసుకోండి. ఆన్సర్ వచ్చేసి మనకి రష్యా, సోవియట్ యూనియన్, రష్యా, ఓకే. సో మనకి సోవియట్ యూనియన్, రష్యా నుండి యాక్చువల్గా ఈ 5-year ప్లాన్ అనే కాన్సెప్ట్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ బారో చేసుకుంది, ఓకేనా. నెక్స్ట్ మిక్స్డ్ ఎకానమీ రిఫర్స్ టు కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్మాల్ అండ్ లార్జ్ ఇండస్ట్రీ ఆర్ కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్, కోఎగ్జిస్టెన్స్ ఆఫ్ డొమెస్టిక్ అండ్ ఫారెన్ ఎంటర్ప్రైజెస్ అన్నారు, అవునా. సో ఇక్కడ మనకి మిక్స్డ్ ఎకానమీ అన్నారు. సోషలిస్ట్ ఎకానమీ,
క్యాపిటలిస్ట్ ఎకానమీ. సో ఇవి మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. అప్పుడు మాత్రమే ఏవైనా ఇలాంటి టర్మినాలజీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈజీగా సాల్వ్ చేస్తారు. ఎకానమీలో మీరు ఫస్ట్ బేసిక్ థింగ్, మీకు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ అయినా కూడా, ఈవెన్ గ్రూప్ 4 ఎగ్జామినేషన్ అయినా కూడా బేసిక్ లెవెల్ కొన్ని క్వశ్చన్స్ ఎకానమీలో టర్మినాలజీ బేస్ చేసుకొని అడుగుతుంటారు, అవునా? సో దాంట్లో వన్ ఆఫ్ ద గుడ్ క్వశ్చన్ ఇక్కడ మీకు నేను డిస్ప్లే చేశాను, మిక్స్డ్ ఎకానమీ అంటే ఏంటి. ఇలా కొన్ని సింపుల్ డెఫినేషన్స్ పైన కూడా మనకి క్వశ్చన్స్ వస్తుంటాయి. సో యాక్చువల్గా చూసుకుంటే మిక్స్డ్ ఎకానమీ అనేది కో ఎగ్జిస్టెన్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ అండి. ఓకే, ఆప్షన్ సి. అండ్ దెన్ మనకి గుడ్ ఎగ్జాంపుల్ మిక్స్డ్ ఎకానమీ మనం ఏ కంట్రీలో చూడొచ్చు అంటే దట్ ఈస్ ఇన్ ఇండియా. ఇండియా అనేది మిక్స్డ్ ఎకానమీ, ఓకేనా? చాలాసార్లు ఈవెన్ ఈ క్వశ్చన్ కూడా అడిగారు, ఇండియా ఈజ్ అ విచ్ టైప్ ఆఫ్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ, సోషలిస్ట్, క్యాపిటలిస్ట్ అనేవి కూడా. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాలి, ఇండియా ఈజ్ అ మిక్స్డ్ ఎకానమీ అంటే ఇక్కడ మనకి పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్ కో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది, అవునా? దట్ ఈస్ అ యాక్చువల్ డెఫినేషన్ ఆఫ్ అ మిక్స్డ్ ఎకానమీ ఇన్ అ కంట్రీ. ఓకే, నెక్స్ట్, which of the following institute is not a part of the World Bank? Are you clear? World Bank group లో యాక్చువల్గా 5 ఏజెన్సీస్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆ 5లో విచ్ ఇస్ నాట్ ఏ పార్ట్ అన్నారు. క్లియర్గా చదవండి మళ్ళీ క్వశ్చన్ని కూడా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్స్టిట్యూషన్ ఇస్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్, రైట్? ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఆర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అవునా? సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే వరల్డ్ గ్రూప్కి సంబంధించి విచ్ ఇస్ నాట్ ఎ పార్ట్. ఎస్, సో మనకి ఏంటండి, వన్స్ మీకు ఎప్పుడైతే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ ఆఫ్ ఏజెన్సీస్ అవైతే 5 ఏజెన్సీ ఐడియా ఉంటాయో అప్పుడు మాత్రమే ఆ 5 ఇన్స్టిట్యూషన్స్ని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. అంటే ఇక్కడ మనకి ఎస్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ అనేది మనకి వరల్డ్ గ్రూప్లో పార్టే, మల్టీలాటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ కూడా, అండ్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ కూడా. విచ్ ఇస్ నాట్ ఏ పార్ట్ అన్నారు అంటే FAO అండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఓకేనా, ఆప్షన్ డి అనేది మీకు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్, రైట్? సో ప్రతి ఒక్కరు చూసుకోండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. దెన్ ఇక్కడ మీరు 3 తెలుసుకున్నారు పార్ట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనేది. మరి అదర్ రిమైనింగ్ 2 ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూసుకోండి, వరల్డ్ బ్యాంక్ ఈస్ కంప్రైజ్డ్ ఆఫ్ 5 ఏజెన్సీస్. ఓకే, IBRD, IDA, IFC, MIGA అండ్ ICST. ఓకేనా, దీస్ వర్ ద 5 ఏజెన్సీస్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఓకేనా, ఎందుకంటే నెక్స్ట్ టైం ఒకవేళ మిమ్మల్ని విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అ వరల్డ్ బ్యాంక్ గ్రూప్ పార్ట్ అన్నప్పుడు మీరు ఈ యొక్క 5 ఏజెన్సీస్ ఐడియా ఉంటేనే ఆన్సర్ చేయగలుగుతారు. అండ్ దీంతో పాటు మీరు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి IMF కూడా. ఓకేనా, ఈ IMF, వరల్డ్ బ్యాంక్ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎందుకోసం అంటే కంట్రీస్కి ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి ఈ 2 ఆర్గనైజేషన్ సెటప్ చేశారు. ఓకేనా, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్. ఎకానమీ నుండి బేసిక్ క్వశ్చన్స్ మీకు అడుగుతున్నారు అంటే ఖచ్చితంగా ఈ 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్? సేల్స్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ, ఎస్టేట్ డ్యూటీ ఆర్ కస్టమ్ డ్యూటీ అన్నారు, అవునా? విచ్ ఈజ్ నాట్ అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏది కాదు అని అడిగారు, రైట్? దెన్ మీకు ఆన్సర్ ఏంటంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తూ ఉండండి. యాక్చువల్గా ఎస్, సేల్స్ ట్యాక్స్ మనకి ఇండైరెక్ట్ ట్యాక్సే, ఎక్సైజ్ డ్యూటీ ఇండైరెక్ట్ ట్యాక్సే, ఎస్టేట్ డ్యూటీ మరి కస్టమ్ ట్యాక్స్ కూడా ఇండైరెక్ట్ ట్యాక్సే. ఈ ఎస్టేట్ డ్యూటీ వచ్చేసి మనకి ఇది డైరెక్ట్ ట్యాక్స్ అండి. మనకి డైరెక్ట్ ట్యాక్స్ అంటే డైరెక్ట్లీ వీ విల్ పే ఫర్ ద గవర్నమెంట్ ఫ్రమ్ అవర్ ఓన్ పాకెట్, రైట్? ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేది ఏంటి, లైక్ మనకి ఇక్కడ ఏంటంటే మీడియేటర్స్, లైక్ వి విల్ బీ పేయింగ్ ఫర్ 1 షాప్, మళ్ళీ ఆ షాప్ వాళ్ళు మన గవర్నమెంట్ పే చేస్తారు. ఇలా 3 ప్రొసీజర్స్, ఓకే, 3 స్టేజెస్ అవుతుంది. ఆ యొక్క ట్యాక్స్ని మనం ఏమంటున్నాము, ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. డైరెక్ట్ అంటే మనం ఇక్కడ we were a person or individual paying to the government from his own pocket, that is known as direct tax. Indirect tax is nothing but example తీసుకుంటే ఒక షాపింగ్ మాల్లో మీరు ఒక క్లాత్ తీసుకున్నారు, ఆ టెక్స్టైల్ పైన మీకు ట్యాక్స్ పడుతుంది, అవునా? ఆ ట్యాక్స్ని మీరు అక్కడ ఏం చేస్తున్నారు, అక్కడున్న ఆ మాల్ వాళ్ళకి యాక్చువల్గా మీరు పే చేస్తారు. మాల్ వాళ్ళు ఆ టెక్స్టైల్స్ని బేస్ చేసుకున్న GST ఇలాంటివి ఉంటాయి కదా, సో వీటి ద్వారా గవర్నమెంట్కి అందిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఈ యొక్క 3 స్టెప్ ప్రొసీజర్ డైరెక్ట్గా మీరు గవర్నమెంట్కి పే చేయట్లేదు. ఫస్ట్ అక్కడ మీరు మీడియేటర్ చేస్తున్నారు, ఎవరికి, ఆ షాపింగ్ మాల్ వాళ్ళకి, అవునా, టెక్స్టైల్ పైన. సో ఆ విధంగా ఉండే వాటిని మనం ఇక్కడ అలా పే చేసే ట్యాక్సెస్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాం. ఓకేనా, సో ఇక్కడ మనకి ఎస్టేట్ డ్యూటీ అనేది యాక్చువల్గా డైరెక్ట్ ట్యాక్స్ అండి. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ పర్సన్ పేస్ ట్యాక్స్ ఫ్రమ్ ఓన్ పాకెట్ డైరెక్ట్, అండ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఏంటంటే ఫ్రమ్ కస్టమర్స్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసి దాన్ని గవర్నమెంట్కి కడతారు, అది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకే,
సో ఇక్కడ మీకు టైప్స్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్లో మళ్ళీ ఎస్టేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, వెల్త్, కార్పొరేట్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా మనకి డైరెక్ట్ ట్యాక్సెస్. అట్లీస్ట్ మీకు ఇండైరెక్ట్ అండ్ డైరెక్ట్లో ఏదైనా ఒకటి ఐడియా ఉన్నా కూడా మీరు రిమైనింగ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తూ ఆన్సర్ చేయొచ్చు. అందుకే ఇక్కడ నేను మీకు డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, మరి జిఎస్టీ అనేది మనకి ఏ ట్యాక్స్, డైరెక్టా ఇండైరెక్టా? చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. జిఎస్టీ అనేది మనకి ఇండైరెక్ట్ ట్యాక్స్, గుర్తుపెట్టుకోండి. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేది ఇండైరెక్ట్ ట్యాక్స్. ఓకేనా, నెక్స్ట్. అండ్ ఈవెన్ నేను మీకు ఇందాకే అనౌన్స్ చేశాను, టీఎస్పీఎస్ సంబంధించి గ్రూప్ 4 సంబంధించిన తెలుగు మీడియం బ్యాచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ సెపరేట్గా మీకు తెలుగు మీడియం బ్యాచ్ని అనౌన్స్ చేశాము. రీసెంట్గానే లాంచ్ చేశాము. ఇంగ్లీష్ బ్యాచ్ని కూడా మీకు పేపర్ 1 అండ్ పేపర్ 2 ఆఫర్ ప్రైస్లో కేవలం 2000 రూపీస్కి మాత్రమే వస్తుందండి. అండ్ పేపర్ 1 మీకు 1000 రూపీస్కి, పేపర్ 2 సెక్రటరియల్ అబిలిటీస్ మీకు 1500 రూపీస్కి, పేపర్ 2 కూడా ఇండివిజువల్ కోర్స్ కూడా అవైలబుల్గా ఉంది సపరేట్గా మీకు తెలుగు మీడియంకి అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్ మీడియంకి. ఓకే, అండ్ ఈవెన్ మీకు ఏపీ ఆర్ టీఎస్ఎస్ఐకి సంబంధించి కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ అవైలబుల్గా ఉన్నాయి విత్ కంప్లీట్ కోర్సెస్. మ్యాథ్స్ బ్యాచ్ సపరేట్గా ఉంది మీకు. అండ్ మ్యాథ్స్ బ్యాచ్లో కూడా మళ్ళీ డ్యూరేషన్ వేరీ అవుతుంది. మీరు 1 మంత్ తీసుకుంటారా, 3 మంత్స్ 6 మంత్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, అండ్ వాటితో పాటు జిఎస్ బ్యాచెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, రైట్? సో మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటా యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్స్ వి వర్ ప్రొవైడింగ్. ఓకే, నెక్స్ట్. వాట్ వాస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద సెకండ్ 5-year ప్లాన్ అన్నారు. వాట్ ఈస్ దట్? సెకండ్ 5-year ప్లాన్ యొక్క డ్యూరేషన్ ఏంటి? మీకు యాక్చువల్గా 5-year ప్లాన్స్ నుండి ఇందాక క్వశ్చన్ అడిగాను, ఏంటి ఎక్కడ నుండి బోరో చేసుకున్నాం, రష్యా నుండి అన్నాను, అవునా? వాటితో పాటు ఈ 5-year ప్లాన్స్కి సంబంధించి మనకి 12 5-year ప్లాన్స్, రైట్? ఆ 12 5-year ప్లాన్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ని ఇయర్ బేస్డ్గా కూడా అడుగుతారు. ఓకేనా, న్యూమరికల్గా. సో ఇక్కడ మనకి సెకండ్ 5-year ప్లాన్ ఎప్పుడు అనేది క్వశ్చన్ పీరియడ్ వచ్చేసి మనకి 1956 నుండి 61 వరకు సెకండ్ 5-year ప్లాన్. మరి సెకండ్ 5-year ప్లాన్ని మనం చూసుకుంటే విచ్ ఇస్ బేస్డ్ ఆన్ మహల్నోబిస్ మోడల్, అవునా? సెకండ్ 5-year ప్లాన్ ఇస్ బేస్డ్ ఆన్ విచ్ మోడల్? మహల్నోబిస్ మోడల్ మనకి. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు, 3rd, 5th అండ్ 7th. ఓకేనా, సో ఇక్కడ ఆడ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత మీకు గ్యాప్స్ అనేవి రావడం జరిగింది ఎప్పుడు కానీ 5-year ప్లాన్స్లో. అందరూ ఏమనుకుంటారు, సపోజ్ లైక్ 51 స్టార్ట్ అయింది +5 యాడ్ చేస్తే మనకి 56 లైక్ ఆ డ్యూరేషన్ వస్తుంది అని అనుకుంటారు. కానీ 3rd తర్వాత 5th 5-year ప్లాన్ తర్వాత 7th 5-year ప్లాన్స్ తర్వాత కొంత డ్యూరేషన్ అంటే గ్యాప్ రావడం జరిగిందనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఇక్కడ ఆడ్ నంబర్స్ అంటే ఈజీ వేలో ఎక్కడ మనకు గ్యాప్ వస్తుంది, మనం ఇయర్స్ని ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాము మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు చూసుకోండి ఒకసారి. 3rd 5-year ప్లాన్ తర్వాత 5th తర్వాత అండ్ 7th 5-year ప్లాన్ తర్వాత మీకు గ్యాప్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఓకేనా, వాటిని మనకి ఇక్కడ యాన్యువల్ ప్లాన్స్ కానీ ఇలా కొన్ని ప్లాన్స్ మధ్యలో మనకి యాక్చువల్గా డిస్ట్రాక్షన్ జరిగింది. ఓకే, ఈ 12 5-year ప్లాన్స్ అనేవి మీరు ఆ ఇయర్స్తో పాటు క్లియర్గా గుర్తుపెట్టుకోండి. అండ్ వాటితో పాటు ప్రతి ప్లాన్ వేటిపైన ఫోకస్ చేస్తుంది. సెకండ్ 5-year ప్లాన్ మహల్నోబిస్ మోడల్గా బేస్ చేసుకొని వీటి యొక్క మెయిన్ ఫోకస్ ఏంటి అంటే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ అనమాట. సో దాట్ ఈస్ ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద సెకండ్ 5-year ప్లాన్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే విచ్ ఆఫ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ ఫిక్సెస్ ద రెపో రేట్ అండ్ ద రివర్స్ రెపో రేట్ ఇన్ ఇండియా అన్నారు, అవునా? మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్, అవునా? సో వీటిని ఫిక్స్ చేసే అథారిటీ దేనికి ఉంటుంది అనేది క్వశ్చన్. కమెంట్ సెక్షన్లో ఆన్సర్స్ ఇస్తుండండి. సో అంటిల్ దట్ ఒకసారి మీరు చూసుకుంటే రెపో రేట్ అనేది, రివర్స్ రెపో రేట్ అనేవి చూసుకుంటే దీస్ వర్ ద ఇంట్రెస్ట్ రేట్స్, అవునా? సో ఇక్కడ మనకు ఒకసారి చూసుకుంటే ఆర్బీఐ లెండ్ చేసింది అదర్ బ్యాంక్స్కి మనీ అంటే ఆ రేట్ని ఇక్కడ రెపో రేట్ అన్నారు. అదే ఒకవేళ ఇక్కడ ఉన్న బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఉన్న సర్ప్లస్ అమౌంట్ ద్వారా, ఓకేనా, సో వాటి సర్ప్లస్ ఫండ్స్ని ఆర్బీఐలో డిపాజిట్ చేసుకుంటే అప్పుడు ద రేట్ దెన్ ఆఫర్ బై ఆర్బీఐ, ఓకే, ఆర్బీఐ కొంత అమౌంట్ని ఆఫర్ చేస్తుంది ఆ బ్యాంక్స్కి. సో ఆ అసెట్స్ సపోజ్ లైక్ ఒక బ్యాంక్లో, ఓకే, ఏదో ఒక బ్యాంక్ తీసుకుందాం. సో ఆ బ్యాంక్లో ఏంటంటే సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయి. సో అవి ఇక్కడ ఆర్బీఐ డిపాజిట్ చేస్తున్నారు. సో డిపాజిట్ చేసినందుకు వాళ్ళకి రివర్స్గా రిటర్న్లో వాళ్ళకి ఆర్బీఐ ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉంటుందో దాన్ని రివర్స్ రెపో రేట్ అన్నారు. ఓకేనా, అండ్ రెపో రేట్. ఓకే, సో దీస్ వర్ టు ఆల్ అబౌట్ ద రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్. ఓకేనా, అండ్ ఈవెన్ మీకు ఇంకా కూడా మళ్ళీ ఈ క్లాస్ విన్నా లేదంటే ఈ యొక్క డెఫినేషన్స్ ఏవైతే బేసిక్ క్లాసెస్ ఉన్నాయో మీరు వాటిని క్లియర్గా వినాలి అనుకున్నా, లేదంటే లైక్ మీరు బేసిక్స్ అసలు ఇప్పటివరకు మీరు ఎప్పుడు చదవలేదు, ఇప్పుడే ఎకానమీ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆల్రెడీ ప్రీవియస్గా నేను ఒక వీడియో చేశాను. ఓకేనా, టీఎస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐకి సంబంధించిన ఒక ఎకానమీ వీడియో అనేది ఉంటుంది చందన్ లాజిక్స్లో.
ఆ వీడియోని వాచ్ చేయండి. దాంట్లో మీకు జీడిపి, జిఎన్పి, నేషనల్ ఇన్కమ్, ఓకే, ప్రతి టర్మ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఖచ్చితంగా మీరు ఆ వీడియో చూస్తే మీరు బేసిక్స్ పర్ఫెక్ట్ అవుతారండి. సో బెటర్ ఒకసారి ఆ వీడియోని రిఫర్ చేయండి మనకి ఈ క్లాస్ అయిన తర్వాత, ఓకేనా. అండ్ దెన్ మనకి ఇక్కడ ఆన్సర్ చూస్తున్నట్లయితే యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఈ రెపో రేట్ అండ్ రివర్స్ రెపో రేట్ని ఫిక్స్ చేసే అథారిటీ ఉంటుంది, ఓకే. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అండ్ ఇది కూడా మనకి ఈ రేట్స్ని ఏంటంటే మానిటరీ పాలసీలో భాగంగా ఈ రేట్స్ని ఫిక్స్ చేస్తుంది, ఓకేనా. అండ్ యాజ్ వెల్ యాజ్ మానిటరీ పాలసీ అనేది రిఫర్స్ టు ద స్టెప్స్ అండర్టేకెన్ బై ద సెంట్రల్ బ్యాంక్ టు కంట్రోల్ ద లిక్విడిటీ అండ్ సప్లై ఆఫ్ మనీ ఇన్ ద మార్కెట్. అర్థమైందా? దట్ ఈస్ ఎందుకోసం ఎస్పెషల్గా మానిటరీ పాలసీ అనేది ఈ లిక్విడిటీ టు సప్లై ఆఫ్ మనీని మార్కెట్లో కంట్రోల్ చేసే ఈ యొక్క పాలసీని ఆర్బీఐ తీసుకొచ్చింది అంటే దట్ ఈస్ మానిటరీ పాలసీ, ఓకేనా. ఇవి బేసిక్ జనరల్ టర్మినాలజీస్ మీరు తెలుసుకోవాలి ఎకానమీ కాన్సెప్ట్స్ డీల్ చేసినప్పుడు. రెపో రేట్, రివర్స్ రెపో రేట్, మానిటరీ పాలసీ అంటే ఏంటి, అండ్ ఆర్బీఐ యొక్క ఫంక్షన్స్ ఏంటి, వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్. అర్థమైందా? అట్లీస్ట్ ఈరోజు మీరు క్లాస్ అయిపోయిన తర్వాత బేసిక్ కాన్సెప్ట్ ప్రిపేర్ అయినా కూడా మీకు ఎకానమీ పైన ఒక క్లియర్ ఐడియా అనేది అయితే వస్తుంది. దట్ ఈస్ ఫర్ ష్యూర్, ఓకే. నెక్స్ట్, వేర్ డస్ ద లార్జెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ వర్క్ ఫోర్స్ వర్క్ అకార్డింగ్ టు సెన్సస్ 2011? అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రియల్ సెక్టార్, ఆల్ ఆఫ్ ద అబవ్ ఆర్ సర్వీస్ సెక్టార్. ఏంటండి అది? సో ఒకసారి చూసుకుంటే ఇక్కడ మీరు సెన్సస్ 2011 ప్రకారము మీరు ఆన్సర్స్ చేయండి కమెంట్ సెక్షన్లో. అంటిల్ దట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఓకేనా. మీకు 5-10 సెకండ్స్ టైం ఇస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఈ సెన్సస్ 2011 ప్రకారము ఎక్కువగా ఇండియాలో వర్క్ ఫోర్స్ ఏ సెక్టార్లో ఉంది? అండ్ గుర్తుపెట్టుకోండి, మనకి ప్రైమరీ సెక్టార్, టెరిషరీ సెక్టార్ అండ్ సెకండరీ అండ్ టెరిషరీ సెక్టార్స్ ఉంటాయి, అవునా. ప్రైమరీ సెక్టార్లో మనకి విచ్ వర్ రిలేటెడ్ టు ద ఎర్త్ అండి, ల్యాండ్కి సంబంధించింది, లైక్ అగ్రికల్చర్, డైరింగ్ ఎక్సెట్రా, మైనింగ్ కానివ్వండి. సెకండరీ సర్వీసెస్ వచ్చేసి మనకి సెకండరీ మనకి ఏంటంటే ఎస్పెషల్గా లైక్ ఇండస్ట్రీస్ ఇవన్నమాట. థర్డ్ టెరిషరీ అంటే సర్వీసెస్, ఓకేనా. సో ఇవి 3 సెక్టార్స్ అనమాట. ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎక్కువగా వర్క్ 2011 ప్రకారం మనకు ఉంది దేంట్లో, ఏ సెక్టార్లో అంటే అగ్రికల్చర్ సెక్టార్ అండి, ఓకేనా. సో దాట్ ఈస్ యాక్చువల్లీ ఎక్కువగా వర్క్ ఫోర్స్ 2011 సెన్సస్ ప్రకారం మనకి నోట్ చేశారు. అండ్ వన్ మోర్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీరు క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సెన్సస్ 2011 పైన మినిమం టు మినిమం 10 to 20 క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. అంటే సేమ్ క్వశ్చన్స్ని కాదు, మళ్ళీ డిఫరెంట్ మోడల్స్ క్వశ్చన్స్ని సెన్సస్ నుండి ప్రాక్టీస్ చేయండి, 5-year ప్లాన్స్ నుండి. ఇవేంటంటే కొన్ని న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ స్టాటిక్ పార్ట్ క్వశ్చన్స్ అనమాట, ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ న్యూ ఎకానమిక్ రిఫార్మ్స్ అన్నారు? లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ఆర్ సెంట్రలైజేషన్. మనకి న్యూ ఎకానమిక్ రిఫార్మ్స్ ఏంటంటే అవి 1991 రిఫార్మ్స్. కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. 1991 రిఫార్మ్స్లో ఏదైతే భాగం కాదు అని అన్నారు, ఓకేనా, నాట్ ఏ పార్ట్ అన్నారు. మరి మనకి లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్, రైట్. 1991 రిఫార్మ్స్కి ఉన్న నేమ్ ఏంటండి? బేసికల్గా ఎల్పిజి రిఫార్మ్స్, అవునా. దట్ ఈస్ లిబరలైజేషన్, గ్లోబలైజేషన్ అండ్ ప్రైవేటైజేషన్, రైట్. సో దట్ మీకు ఇందులో విచ్ ఇస్ నాట్ ఏ పార్ట్ అంటే మనకు మిగిలింది ఏంటంటే ఇంకా సెంట్రలైజేషన్, రైట్. ఆప్షన్ డి అనేది పర్ఫెక్ట్ ఆన్సర్. ఎవరైనా రాంగ్గా మెన్షన్ చేసి ఉంటే రెక్టిఫై చేసుకోండి మీ ఆన్సర్ని, సెంట్రలైజేషన్, ఓకే. నెక్స్ట్, ఒకసారి క్లియర్గా చూసుకోండి ఇక్కడ మీరు. నేను మీకు ఇంకా ఇన్డెప్త్గా మీకు తెలియాలి అనుకుంటే జస్ట్ యూ కెన్ నోట్ డౌన్. ఇవి మనకు 1991లో ఇంట్రడ్యూస్ చేశారు. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అండ్ మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న పీరియడ్లో మనకి ఈ ఎల్పిజి రిఫార్మ్స్ 1991లో తీసుకురావడం జరిగింది, ఓకేనా. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఈ 3 మేజర్ కాన్సెప్ట్స్తో మనకి న్యూ ఎకానమిక్ రిఫార్మ్స్ అనేది తీసుకురావడం జరిగింది 1991లో. ఇంకా మీరు ఈ యొక్క లైక్ డెఫినేషన్స్ తీసుకోవాలి అనుకున్నా ఇక్కడ నేను మీకు డిస్ప్లే చేశాను. మీరు క్లాస్ అయిపోయిన తర్వాత యూ కెన్ పాజ్ ద వీడియో అండ్ టేక్ అ నోట్స్, ఓకే. నెక్స్ట్, హూ ప్రిపేర్డ్ ద ఎకనామిక్ సర్వే ఆఫ్ 2022, రైట్. ప్రిన్సిపల్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ అదర్ అఫీషియల్స్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్, మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ అఫేర్స్ ఆర్ ఆల్ ఆఫ్ ద అబవ్, ఓకేనా. సో మనకి ఎకనామిక్ సర్వే, బడ్జెట్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి. బడ్జెట్ అనేది మనకి ఫ్యూచర్ ప్లాన్కి సంబంధించిన అమౌంట్ని ఒక స్ట్రక్చర్గా చేసేది బడ్జెట్. ఎకనామిక్ సర్వే అంటే ప్రీవియస్ ఇయర్లో మనం యాక్చువల్గా మన ఎక్స్పెండిచర్ ఏంటి, సేవింగ్స్ ఏంటి, ప్రతి తెలిసేది మనకి ఎకనామిక్ సర్వే. పాస్ట్ అండ్ ఫ్యూచర్,
పాస్ట్ గురించి మనం యాక్చువల్గా రిఫర్ చేసేది ఎకనామిక్ సర్వే, ఫ్యూచర్ గురించి మనం అంటే వచ్చే పాలసీస్ ఏంటి, స్కీమ్స్ ఏంటి, డెవలప్మెంట్స్ ఏంటి ఎకనామిక్గా అని అంటే మనం చూడాల్సింది బడ్జెట్. ఈ 2 టర్మ్స్ కాన్సన్ట్రేట్ చేయండి, ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనేది. ఎకానమీ కాన్సెప్ట్లో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. సో మనకి ఎకానమిక్ సర్వే ప్రిపేర్ చేసిన ఎవరండి మరి? ఆన్సర్ చేశారా కమెంట్ సెక్షన్లో? సో ఇప్పుడు రెక్టిఫై చేసుకోండి మీ ఆన్సర్ని. ఒకవేళ రాంగ్గా మెన్షన్ చేస్తే ఆప్షన్ ఏ, ప్రిన్సిపల్ ఎకానమిక్ అడ్వైజర్ అండ్ అదర్ అఫీషియల్స్ మనకి ఎకానమిక్ సర్వేని ప్రిపేర్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, వెన్ వాజ్ ద ఫస్ట్ ఎకనామిక్ సర్వే ప్రెసెంటెడ్ ఇన్ ఇండియా? ఎప్పుడండి మరి మనకు అది 1950 to 51 ఈ పీరియడ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎకనామిక్ సర్వేని ప్రజెంట్ చేయడం జరిగింది ఇండియాలో. అండ్ దీంతో పాటు ఇక్కడ మీరు చూసుకుంటే బడ్జెట్, ఇందాక చెప్పాను ఏంటది, ఒక ఎస్టిమేషన్ అనమాట. రెవెన్యూ అండ్ ఎక్స్పెన్సెస్ ఒక ఫ్యూచర్ పీరియడ్కి సంబంధించి, ఒక స్పెసిఫైడ్ ఫ్యూచర్ పీరియడ్, సపోజ్ దాని 22 నుండి 23 వరకు ఒక ప్లాన్, ఒక స్పెషల్ మనం ఏమంటున్నాం ఇక్కడ, ఒక ఎస్టిమేషన్ చేస్తున్నాము అంటే అది ఫ్యూచర్ పర్పస్కి సంబంధించింది, ఫ్యూచర్ పీరియడ్కి అంటే అది బడ్జెట్. ప్రీవియస్లీ మనం ఒక ఎస్టిమేషన్ అంటే లైక్ క్యాలిక్యులేట్ చేసేది ఏంటది, ఎకనామిక్ సర్వే అనమాట. ఓకేనా? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టాపిక్స్ డస్ ద సెన్సస్ ఆఫ్ ఇండియా కవర్? ఇది బేసిక్ క్వశ్చన్ అండి మీకు. సెన్సస్ ఆఫ్ ఇండియా, సెన్సస్ కండక్ట్ చేస్తున్నాం అంటున్నాం, కానీ దాంట్లో ఏవి కవర్ చేస్తున్నారు? ఓకేనా? డెమోగ్రఫిక్స్, మైగ్రేషన్, లిటరసీ, ఆల్ ఆఫ్ ద అబవ్. ఏంటంటే ఆన్సర్ ఇక్కడ మనకి సెన్సస్లో పాపులేషన్ కన్సిడర్ చేస్తారా? అవును. అండ్ దెన్ మైగ్రేషన్ చూస్తారా మరి, ఎంతమంది లైక్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ ఉన్నారు అనేది? ఎస్. లైక్ అండ్ ఈవెన్ మనకి లిటరసీ కూడా బేస్ చేస్తారు, లైక్ ఫీమేల్ లిటరసీ రేట్ ఎంత, మేల్ లిటరసీ రేట్ ఎంత, అవునా? సో మనకి ఇక్కడ లిటరసీ రేట్ చూస్తారు, డెమోగ్రఫిక్స్ కూడా చూస్తారు, లైక్ పాపులేషన్ అండ్ ఈవెన్ మైగ్రేషన్ రేట్ కూడా. అంటే ఇక్కడ సెన్సెస్లో ఈ 3 టర్మ్స్ అన్నిటిని కన్సిడర్ చేస్తారు. ఎస్పెషల్గా ఇండియా సెన్సెస్లో మనకి డెమోగ్రఫిక్స్, మైగ్రేషన్, లిటరసీ అనేవి కన్సిడర్ చేస్తారు. అంటే ఆల్ ఆఫ్ ద అబవ్ అండి. ఓకేనా? సో రెక్టిఫై చేయండి ఒకవేళ, ఎందుకంటే మేబీ కొందరు డెమోగ్రఫిక్స్ అంటే తెలియకపోవడం వల్లనో, లేదంటే కొన్నిసార్లు మైగ్రేషన్ చూస్తారో లేదో, ఓన్లీ లిటరసీ ఒకటే కావచ్చు అనుకొని మేబీ మీరు లిటరసీ అనేది అన్ని కూడా టిక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఇక్కడ సెన్సస్ అనేది ఓన్లీ ఒక్కదానిపైన కాదు, డిఫరెంట్ కేటగిరీస్ అండ్ ఆస్పెక్ట్స్ని చూసిన తర్వాత మనకి సెన్సస్ రిలీజ్ చేస్తారు. ఓకేనా? మనకి సెన్సస్ చూస్తే ప్రతిదీ అర్థం, అంటే కంట్రీ ఏ విధంగా, లిటరసీ రేట్ ఎలా ఉంది, పబ్లిక్ హెల్త్ ఎలా ఉంది, ఓకేనా, ఎంతమంది పాపులేషన్ లైక్ చైల్డ్ ఇన్ఫాంట్ డెత్స్ ఉన్నాయి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ డెమోగ్రఫిక్స్ ద్వారా తెలుస్తాయి. అండ్ లిటరసీ ద్వారా, మైగ్రేషన్ ద్వారా, అంటే కంప్లీట్గా మనకి సెన్సస్ ఆఫ్ ఇండియా అనేది వీటన్నిటిని డిఫైన్ చేస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, ఈ రేట్స్ అండ్ ప్రైసెస్ మనకి సంబంధించిన గ్రూప్ 4కి సంబంధించి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్, ఇండివిజువల్ కోర్సెస్ గురించి కూడా జస్ట్ ఒకసారి మీరు రిఫర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు బిలో నంబర్స్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ రిగార్డింగ్ ఏపీఎస్ఐ అండ్ ఏపీ ఆర్ టీఎస్ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించిన ఇండివిజువల్తో పాటు కంప్లీట్ కోర్సెస్ కూడా. ఓకే, సో ఐ హోప్ దట్ మీకు ఈ క్లాస్ ఖచ్చితంగా ఫ్రమ్ బేసిక్ లెవెల్ మీకు ఇప్పుడు బిగినర్ స్టార్ట్ చేసినా కూడా ఈ క్లాస్ మీకు యూస్ఫుల్ అవుతుంది. క్లాస్లో చెప్పిన క్వశ్చన్సే కాకుండా ఆ రిలేటెడ్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో కాన్సెప్ట్స్ని కూడా ఫోకస్ చేయండి. డెఫినెట్గా మీకు అప్కమింగ్ క్లాసెస్లో ఓకేనా ఇంకా కొంచెం క్వశ్చన్స్ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి సో ఫస్ట్ మీరు బేసిక్స్ని పర్ఫెక్ట్ అవ్వండి. నెక్స్ట్ క్లాసెస్లో లైవ్స్లో మీరు ఆన్సర్స్ చేయడానికి ఓకేనా. అండ్ ప్రీవియస్గా చేసిన ఎకానమీ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సో వాటన్నిటిని కూడా వాచ్ చేయండి. సో మీరు ఈ యొక్క అట్లీస్ట్ నెక్స్ట్ సెషన్ నుండైనా మీరు ఎకానమీని ఇంకా ఫుల్గా ప్రాక్టీస్ చేస్తూ క్లాసెస్కి అటెండ్ అవ్వండి. ఓకే, ఎవరైనా ల్యాగ్ అవుతున్నారు అంటే లేదు మీకు ఏదైనా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మ్యామ్ అని అనుకున్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మెజారిటీని బేస్ చేసుకొని వీ విల్ కమ్ అప్ విత్ దట్ పర్టికులర్ కాన్సెప్ట్ అండ్ వీ వర్ ఆల్వేస్ హియర్ టు సపోర్ట్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఆల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. ప్రిపేర్ వెల్ అండ్ బీ కాన్ఫిడెంట్.